తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చిట్టీల పేరుతో అమాయక మహిళలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడలో సాయి గణేష్ టెక్స్టైల్స్ నిర్వహిస్తున్న శిరీష సాంబశివరావు దంపతులు అధిక వడ్డీ ఆశ చూపించి పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 50 మంది మహిళల నుంచి 3 కోట్ల రూపాయల వరకు చిట్టీల రూపంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో దంపతులు తమ షాపు, ఇళ్లు రహస్యంగా విక్రయించి రాత్రికి రాత్రి పరారైనట్లు సమాచారం. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు అమీన్పూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శిరీష సాంబశివరావు దంపతుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో బీరంగూడ ప్రాంతంలో కలకలం రేగింది. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో పెట్టుబడులు పెట్టే ముందు ప్రజలు పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిట్టీలు రన్ చేస్తుంది ఇట్లా కొంతమందిని చిట్టీలు వేయించుకొని వాళ్ళకి లాస్ట్ కి నీకు అమౌంట్ ఇస్తా అని చెప్పింది. చెప్పినాక లాస్ట్ కి అయిపోయినాక అమౌంట్ అడిగితే ఏమన్నదంటే ఈ చిట్టి డబ్బులు ఉన్నాయి కదా, దానికి నేను ఇంట్రెస్ట్ కల్పిస్తే నాకు కొన్ని రోజులు ఇవ్వండి అని చెప్పి అట్లా కొంతమంది కలిపి మళ్ళీ అప్పుగా తీసుకొని ఆ అమౌంట్ చిట్టీల దాంట్లో కన్వర్షన్ చేసి అలాగా మొత్తంగా నమ్మబలికి ఇంచుమించు ఒక 2 years నుంచి ఆమెకున్న సోర్స్ ఏంటంటే ఇల్లు ఒక్కటి, అది అమ్మేసి ఇస్తుంది అనేసి అందరము లాస్ట్ మినిట్ దాకా కూడా ప్రతిరోజు ఎవరికి తోచినట్టు వాళ్ళు పోతున్నాము వస్తున్నాము. ఆమె ఏంటంటే ఇల్లు అయిపోయినాక అందరికి క్లియర్ చేస్తాను, ఒకవేళ మొత్తం అమౌంట్ ఇవ్వలేకపోయినా కొంతవరకు ఇచ్చి మిగతాది వాళ్ళ కొడుకులు ఇద్దరు అబ్రాడ్లోనే ఉంటారండి, వాళ్ళకి అప్పచెప్పేసి ఆ రకంగా క్లియర్ చేస్తామంటే మేము కూడా ఇప్పుడు మొత్తం రాకపోయినా సరే అట్లీస్ట్ కొంతలో కొంత వస్తుంది కదా అని ఆ హోప్స్తో వెయిట్ చేస్తాము. ఆమె లాస్ట్ కి ఏం చేసిందంటే ఇంట్లో సామాన్లు వచ్చాక మొత్తం అమ్మేసింది. చెప్పింది పెట్టాము చేసామని చెప్పింది, ఎన్ఓసి అని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ప్రాసెస్ ఇదంతా గురించి కూడా చెప్పింది. ఇంకొక 1 week లో అయిపోతుంది అది ఇది అనేసి అన్నది. తీరా మేము నిన్న అందరూ స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయి ఏంటని ఇంటికి వెళ్ళేసరికి తీసుకున్నాం, కొన్న వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. అప్పుడు ఈమె ఈ పని చేసిందని తెలిసి సంబంధించి మీరేమన్నా రాసుకున్నారా? లేదు, ఆమె అసలు ఆమెది మార్టిగేజ్ లోన్ ఉంది ఆల్రెడీ ఇల్లు. అయితే మన హైదరాబాద్ కింద కూడా పడింది. లీగల్ గా అయితే ఎవరు ప్రొసీడ్ అవ్వరు, తీసుకోరు. ఆ ప్రాబ్లం ఉన్నందుకే వేరే వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి తీసుకుంటామని ఇదయింది. సరేలే వచ్చే ఛాన్స్ ఎందుకు పోట్టుకుందాం, డిస్టర్బెన్స్ చేస్తే వచ్చేవి కూడా రాకుండా అయిపోతాయి కదా అని మేము వెయిట్ చేసామండి. ఎంతమంది బాధితులుంటారు మీరు? మేము నిన్న ఇక్కడికి వచ్చినాక తెలిసింది 25 members. ఇక్కడే ఉన్నాం, తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. మీ కాలనీ వాళ్ళేనా ఇంకా చుట్టుపక్కల? రాఘవేంద్ర కాలనీ, మారుతి నగర్, బిఎస్ఆర్, ఇంకా కృష్ణారెడ్డి పేరు రాయిని శిరీష. అసలు వాళ్ళది ఎక్కడ? తను ఉండేది బిఎస్ఆర్ కాలనీలో, షాప్ వచ్చేసి రాఘవేంద్ర కాలనీలో ఉంది. సాయి గణేష్ టెక్స్టైల్స్ అని షాప్ నడుపుతుంది.